నమస్తే, వెల్కమ్ టు ఏబిఎన్ క్లినిక్. జనరల్ హెల్త్ ప్రాబ్లమ్స్ కి ట్రీట్మెంట్ చేయడానికి చాలా హాస్పిటల్స్ ఉన్నాయి, కానీ మెంటల్ హెల్త్ కి సంబంధించి చాలా తక్కువ ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి. మెంటల్ హెల్త్ ట్రీట్మెంట్ అనేది హోలిస్టిక్ అప్రోచ్ లా ఉండాలి. ఈ ఆలోచనకు కార్యరూపం దాల్చి నెలకొల్పినదే ద సొల్యూషన్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్ సైన్సెస్. మరిన్ని విషయాలు తెలియచేయడానికి మనతో పాటు ఉన్నారు మిస్సెస్ పద్మ, CEO అండ్ కో-ఫౌండర్, మరియు డాక్టర్ ప్రత్యూష మిక్కిలినేని గారు, కన్సల్టెంట్ సైకియాట్రిస్ట్. హలో అండి. హలో, వెల్కమ్ టు స్టూడియో. అసలు డాక్టర్ గారు, ముందుగా మీరు చెప్పండి, అసలు ఈ సైకియాట్రీ అనేది సబ్జెక్ట్ దేనికి సంబంధించింది? ఓకే అండి. సో సైకియాట్రీ అనే సబ్జెక్ట్ ఏంటంటే చాలా మందికి చాలా తక్కువగా తెలిసిన కాన్సెప్ట్ అండి. సో బేసికల్గా మనం సింపుల్ లాంగ్వేజ్లో చెప్పాలనుకుంటే, ఇప్పుడు ఒక కంప్యూటర్లో హార్డ్వేర్ ఉంటుంది, సాఫ్ట్వేర్ ఉంటుంది. సో హార్డ్వేర్ అనేది ఏంటంటే మన బ్రెయిన్, అండ్ అందులో ఉన్న సాఫ్ట్వేర్ వచ్చేసి మైండ్. సో ఇప్పుడు మన బ్రెయిన్లో ఏదైనా ప్రాబ్లమ్స్ వచ్చినాయి అనుకోండి, దాన్ని ట్రీట్ చేయడానికి న్యూరాలజిస్ట్ ఉంటారు. అదే సాఫ్ట్వేర్ అంటే మన మైండ్లో ఏదైనా ప్రాబ్లమ్స్ వచ్చినాయి అనుకోండి, అది ట్రీట్ చేయడానికి సైకియాట్రిస్ట్ ఉంటారనమాట. సో ఇప్పుడు బేసిక్గా ఎందుకు తక్కువ తెలిసిన సబ్జెక్ట్ అన్నాను అంటే, ఇప్పుడు మనకి బ్రెయిన్ ఎట్లా ఉంటుందో ఒక ఐడియా ఉంది, మన హార్ట్ ఎట్లా ఉంటుంది, స్ట్రక్చర్స్ అనేవి ఉన్నాయి వాటికి. సో అవి ఎట్లా ఫంక్షన్ అవుతాయి, ఎట్లా ఉంటాయి అని చెప్పి ఒక బేసిక్ ఐడియా అయితే మన అందరికీ ఉంటుంది. బట్ ఈ మైండ్ అనేది అసలు ఎక్కడుంటుంది, ఎట్లా ఉంటుంది అని ఎవరికి తెలియని ఒక కాన్సెప్ట్ అనమాట. సో మనము బికాస్ మేబీ తలలో ఉండొచ్చేమో అని మనం అనుకుంటున్నాం, బట్ ఫర్ అ ఫ్యాక్ట్ నోబడీ నోస్ అదే ఎక్కడ ఉంది అని చెప్పేసి. సో ఇప్పుడు ఇట్స్ మోర్ ఆఫ్ అ ఫంక్షనల్ కాన్సెప్ట్ అండి మైండ్ అనేది. సో బేసిక్గా 3 కాంపోనెంట్స్ ఉంటాయి మైండ్లో: మూడ్, థాట్ అండ్ ఇంటెలెక్ట్. సో మన మూడ్ రిలేటెడ్ డిజార్డర్స్, థాట్ రిలేటెడ్ డిజార్డర్స్ అండ్ మన ఇంటెలిజెన్స్కి సంబంధించిన డిజార్డర్స్ని ట్రీట్ చేయడానికే సైకియాట్రిస్ట్ ఉంటారనమాట. రైట్. సో ఫిజికల్ హెల్త్ రిలేటెడ్ హాస్పిటల్స్ చాలా ఉన్నాయి, మెంటల్ హెల్త్ రిలేటెడ్ హాస్పిటల్స్ చాలా తక్కువ ఉన్నాయి. యాజ్ ఎ కో-ఫౌండర్గా పద్మ గారు మీరు చెప్పండి, అసలు ఈ సొల్యూషన్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్ సైన్సెస్ స్థాపించాలనే ఐడియా ఎలా వచ్చింది? పాండమిక్ కోవిడ్ టైమింగ్లో ఆల్కహాల్ అండ్ డ్రగ్స్ బాగా అలవాటైన వాళ్ళకి అందుబాటులో లేనందువలన చాలామందికి విత్డ్రాల్ సిమ్టమ్స్ వచ్చాయన్నమాట. లైక్ చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ అయ్యాయి, హాలుసినేషన్స్, ఇరిటేషన్, కోపము, చికాకు, ఇదంతా ఉంది. దీనివలన మేమంతా కాన్సెప్ట్ చూసుకొని ఒక ఇన్స్టిట్యూషన్ పెట్టాలనే ఆలోచన మాకు తగిలింది. దానివలన మేము ఒక సొల్యూషన్స్ ఇన్స్టిట్యూషన్ అనేది ఓపెన్ చేశాము. దీంట్లో ఏంటంటే 24/7 సైకియాట్రీ ఉంటారు, సైకాలజిస్టులు ఉంటారు, రౌండ్ ది క్లాక్ డ్యూటీ డాక్టర్స్ ఉంటారు. మేల్ ఫిమేల్ డీఅడిక్షన్ రిహాబిలిటేషన్ పెట్టాలనే ఇంటెన్షన్ మాకు ఉంది. సో దీనివలన మాకు ఏంటంటే క్యాజువల్గా విత్డ్రాల్స్ వచ్చిన వాళ్ళకి కంట్రోల్ చేయడానికి ఎమర్జెన్సీ కేర్ అనేది ఒకటి పెట్టాము. విత్డ్రాల్స్, చేతులు వణకడము, ఇరిటేషన్, కోపము ఇదంతా రాకుండా ఉండడానికి 24/7 డాక్టర్స్, సైకియాట్రిస్ట్ ఇన్ హౌస్ ట్రీట్మెంట్ అందుబాటులో పెట్టాలనేసి మాకు ఈ ఆలోచన వచ్చింది. ఈ ఆలోచన నుంచి మాకు సొల్యూషన్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్ సైన్సెస్ అనేసి ఒక ఇన్స్టిట్యూషన్ ఓపెన్ చేశాము. మన దగ్గర ఎలా అంటే టోటల్ సెక్యూరిటీ లైనప్ హెవీ పెట్టాము, అన్నీ ఇన్బిల్ట్ అనమాట. అంటే అన్నీ ఒకటే చోట పెట్టేసేసి ఓన్లీ ఫర్ సైకియాట్రిక్ జనరల్ హాస్పిటల్ ఎక్కడైనా ఉంటుందండి, ఎనీవేర్ ఎక్కడికైనా వెళ్ళొచ్చు. సో సైకియాట్రిక్ హాస్పిటల్ అనేది మనం ఒకటి స్పెషల్గా మనము ఈ విత్డ్రాల్ సిమ్టమ్స్ని కంట్రోల్ చేయడానికి మనం ఇది మెయిన్గా కాన్సెప్ట్ పెట్టుకున్నాము. ప్లస్ చాలా చిన్నపిల్లలు కానీ ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు కానీ ఇందులోకి వెళ్ళి వాళ్ళ ఫ్యామిలీస్ డ్యామేజ్ చేస్తున్నారు. ఫ్యామిలీ కాకుండా సొసైటీ కూడా ఇబ్బంది అవుతుంది. వీళ్ళని ఎలా ట్రీట్ చేయాలి, ఎక్కడ పెట్టాలి, చాలామందికి అవేర్నెస్ లేదు. లైక్ వీళ్ళకి ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు గుళ్ళు, టెంపుల్, పూజలు, మంత్రాలు, ఒక ట్యాబ్లెట్ ఇస్తే అయిపోతుంది. రాత్రికి వీళ్ళలో చేంజెస్ అనేది రాదనమాట. ఇట్స్ లైక్ లిటిల్ టైం పడుతుంది. స్లోగా వీళ్ళకి ట్రీట్మెంట్ చేయాల్సి వస్తుంది. సో ఇదంతా మనము కాన్సెప్ట్ అర్థం చేసుకొని మేము అన్ని ఇన్ హౌస్ అంటే అన్ని ఒకటే చోట పెట్టేసేసి సెక్యూరిటీ లైనప్ ప్లస్ కస్టమైజ్డ్గా మేము ఒక ఇన్స్టిట్యూషన్ అనేది మేము పెట్టామండి. అందులో మనకి సైకియాట్రిస్ట్ మంచి వెల్ సెటిల్డ్ వీళ్ళందరూ కూడా ఉన్నారు, ప్రొఫెసర్స్ ఉన్నారు, టీచింగ్ ఫీల్డ్లో ఉన్నారు. ప్లస్ ట్రీట్మెంట్ కూడా అన్నీ అన్నమాట. అంటే 24/7 ల్యాబ్ ఉంది, ఫార్మసీ ఉంది, అంబులెన్స్, ఎవ్రీథింగ్. ఎనీవేర్ ఎక్కడ ఏ ప్రాబ్లం ఉన్నా కూడా ఆల్కహాలిక్స్ కానీ, డ్రగ్ అడిక్ట్స్ కానీ, బిహేవియర్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు కానీ అన్నీ ఎవ్రీథింగ్ అనమాట. సూసైడల్ టెండెన్సీస్ కానీ అన్నీ కూడా ఎవ్రీథింగ్ కూడా ఒక్క యూనిట్ కింద మేము ఇన్స్టిట్యూషన్ కింద పెట్టి మనం ట్రీట్మెంట్ అనేది జరుగుతుందండి. అంటే ఇప్పటివరకు ఎంతమంది పేషెంట్స్ని నార్మల్ చేసి పంపించారు మ్యామ్? 20,000 ఎబో మెంబర్స్ ఉంటారండి మన దగ్గర ట్రీట్మెంట్ జరిగిన వాళ్ళు టోటల్గా.
దాంట్లో ఇప్పుడు మన దగ్గర 50 to 60 మెంబర్స్ ఇన్మేట్స్ ఉన్నారు మన దగ్గర పేషెంట్స్. సో వాళ్ళకి అంటే ఎవ్రీడే స్కెడ్యూల్ అనేది ఉంటుందండి వీళ్ళకి. రీహాబిలిటేషన్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఆల్కహాల్ విత్డ్రాల్స్ కంట్రోల్ చేసేసి ఆ తర్వాత వీళ్ళని మెడికల్గా ట్రీట్మెంట్ చేశాక థెరపీ సెషన్స్ అనేది చేస్తామన్నమాట. అంటే ఇన్ హౌస్ ట్రీట్మెంట్ నడుస్తుంది వీళ్ళకి. కొంతమందికి డిపెండ్ ఆన్ పేషెంట్ కండిషన్స్ని బట్టి 3 months 4 months ఇన్ పేషెంట్గా అడ్మిట్ చేయాల్సి వస్తుందన్నమాట. అంటే లైక్ వాళ్ళకి ఎవ్రీడే మెడిటేషన్ చేయడం, యోగా చేయడం, వాకింగ్, ఎక్సర్సైజెస్, వాళ్ళకి ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఏమున్నాయి, వాళ్ళకి ఊహ వచ్చి నుంచి ఇప్పటిదాకా ఏమేమి చేశారు, ఎలా చేశారు, అసలు ఎందుకు అడిక్షన్లోకి వెళ్ళారు వీళ్ళు, అసలు రీజన్ ఏంటి, అసలు ఎక్కడి నుంచి ఎలా అయ్యింది, అసలు ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వల్లనే వీళ్ళు ఇలా అవుతున్నారా, అసలు ఎక్కడ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి ఏంటి అనేది మనం అనలైజ్ చేసుకుంటాం ఫస్ట్ ఆఫ్ ఆల్ పేషెంట్కి. అనలైజ్ చేసుకొని దాని విధంగా వీళ్ళకి ట్రీట్మెంట్ అనేది మనం స్టార్ట్ చేస్తాం అనమాట. సో అలా ఉంటుంది. హైజీన్ ఫుడ్ ఉంటుంది మన దగ్గర, అంత రికార్డబుల్ ఉంటుంది, వాళ్ళు ఏం చేస్తున్నారు ఏంటి కూడా ఎవ్రీథింగ్ రికార్డబుల్ ఉంటుంది. ఏసీ, నాన్ ఏసీ అండ్ రూమ్ ఫెసిలిటేషన్స్ కానీ అన్నీ ఉంటాయి అన్నమాట. అంటే ఇలాంటి పేషెంట్స్తో ఇంటరాక్షన్ చాలా ఇంపార్టెంట్. ఎస్ మ్యామ్. సో కౌన్సిలింగ్ ఇస్ ఆల్సో ఇంపార్టెంట్. సో సైకాలజిస్ట్, సైకియాట్రిస్ట్ ఎంతమంది ఉన్నారు మీ ఇన్స్టిట్యూట్లో? మన దగ్గర సైకియాట్రిస్ట్ ఒక 4 members ఉన్నారండి. మేల్ 2 doctors ఉన్నారు, ఫిమేల్ 2 doctors ఉన్నారు, అండ్ క్లినికల్ సైకాలజిస్ట్ 4 members ఉన్నారు. వీళ్ళకి ఓపీ, ఐపీ కూడా నడుస్తుంది అనమాట. కొంతమంది రికవరీ అయిపోయిన పేషెంట్స్ ఉంటారు, వాళ్ళు ఏంటంటే ఓపీకి కూడా వస్తారు. ఓపీకి వచ్చి వాళ్ళు ట్రీట్మెంట్ చేయించుకొని వెళ్తారు, వాళ్ళ మదర్ని వాళ్ళ వైఫ్ని అలా తీసుకొచ్చి రివ్యూకి వచ్చేస్తారు ఆఫ్టర్ రికవరీ పేషెంట్స్ అనమాట. వీళ్ళకి ఏంటంటే లాంగ్ ప్రాసెస్ ట్రీట్మెంట్ ఉంటుంది మేడం, అంత తొందరగా చేంజెస్ రాదు. లిటిల్ బిట్ స్లోగా వాళ్ళని మనము టర్న్అప్ చేసుకుంటూ వాళ్ళని మన వేలో వెళ్తూ అడిక్షన్కి దూరంగా ఉంటూ మెడికేషన్స్ ఇచ్చుకుంటూ థెరపీ సెషన్స్ ఇచ్చుకుంటూ వాళ్ళలో చేంజెస్ అనేది తీయడం అనేది జరుగుతుంది అనమాట. ఇలాంటి పేషెంట్స్ కొంచెం అగ్రెసివ్గా కూడా ఉంటారు. అవునండి, అగ్రెసివ్ ఉంటారు, ఇంపల్సివ్ అవుతారు, సస్పిషియస్ ఉంటుంది వీళ్ళకి, సూసైడల్ థాట్స్ ఉంటాయి వీళ్ళకి. ఎవ్రీథింగ్ అనలైజ్ చేసుకొని అబ్జర్వేషన్ చేయాలండి. మన దగ్గర సోషల్ వర్కర్స్ ఉన్నారు వాళ్ళని అబ్జర్వేషన్ చేయడానికి. వాళ్ళకి ఇల్నెస్ పీపుల్స్, వాళ్ళకి వాళ్ళు కావాలని చెయ్యరు ఏది కూడా. సో వాళ్ళకి ఒక డిజార్డర్లో ఉండి చేస్తారనమాట వాళ్ళు. సో మనం యాజ్ ఎ పేషెంట్గానే వాళ్ళని ట్రీట్ చేయాలి, ఒక మనిషిలాగా ట్రీట్ చేయాలి, మంచి మనిషిని చేసి బయటికి పంపించాలి. మెయిన్ కాన్సెప్ట్ అదండి మాది ఇంటెన్షన్. సో ఒక కుటుంబంలో ఒక పిల్లోడు బాగున్నాడంటే ఆయన నమ్ముకున్న తల్లిదండ్రులు, భార్య, పిల్లలు అందరు కూడా మంచిగా ఉంటారనేది ఇంటెన్షన్ అనమాట. చిన్న ఏజ్లో మనం ట్రీట్మెంట్ చేస్తే వాళ్ళకి లైఫ్ లాంగ్ వాళ్ళు మనకి ఇది చేస్తారు అనేది ఒక మంచి గుడ్ కాన్సెప్ట్తో మనము ఇది స్టార్ట్ చేస్తాం మనం యాక్చువల్గా. అయితే డాక్టర్ గారు మరి ఎలాంటి ప్రాబ్లమ్స్ని సైకియాట్రిక్ ప్రాబ్లమ్స్గా పరిగణిస్తారంటారు? ఓకే అండి, సో సైకియాట్రిక్ ప్రాబ్లమ్స్ అనేవి బేసిక్గా లాట్ ఆఫ్ ప్రాబ్లమ్స్ కమ్ అండర్ ద సైకియాట్రీ స్పెక్ట్రమ్ అనమాట. సో ఇప్పుడు మనం తీసుకుంటే నిద్ర అండ్ ఆహారపు అలవాట్లలో ఏదైనా మార్పులు గమనించినప్పుడు, లేదంటే ఇప్పుడు మోస్ట్ కామన్గా వచ్చే డిజార్డర్స్ వచ్చేసి డిప్రెషన్ అంటే ఏదో ఒకరోజు బాధపడడం అట్లా కాదండి. ఓవర్ అ పీరియడ్ ఆఫ్ అట్లీస్ట్ ఫర్ 2 weeks ఆ పర్సిస్టెంట్గా బాధ అనేది ఉండడము, ఎందులోనూ ఒక ఇంట్రెస్ట్ రాకపోవడం, ఎందులోనూ ఒక ఉత్సాహం కనిపించకపోవడము, అండ్ నిద్ర డిస్టర్బెన్సెస్, ఆకలిలో డిస్టర్బెన్సెస్, ఒక ఎప్పుడు కన్సిస్టెంట్గా ఒక అలసటగా అనిపించడము, అండ్ లాట్ ఆఫ్ నెగటివ్ థాట్స్, అసలు ఎందుకు ఈ లైఫ్, ఎందుకు మన వర్త్ ఏంటి, ఇట్లాంటి సెల్ఫ్ డౌట్స్, డిక్రీస్డ్ కాన్ఫిడెన్స్ లెవెల్స్, ఇవన్నీ ఉంటాయండి ఫీచర్స్ ఆఫ్ డిప్రెషన్లో. అండ్ ఇంకా కామన్గా చూసే డిజార్డర్స్ ఏంటంటే యాంగ్జైటీ, అంటే ఆందోళనగా ఉంటుంది. ఒక రోజులో అధికంగా ఏంటంటే ఎక్కువగా ఆందోళనగా అనిపించడము, గుండె దడ పెరిగినట్టు, చేతులు వణకడము, తలనొప్పి, లాట్ ఆఫ్ ఫిజికల్ కంప్లైంట్స్ కూడా వస్తాయి అన్నమాట. అండ్ ఇంకపోతే వీ హ్యావ్ సైకాటిక్ స్పెక్ట్రమ్ ఆఫ్ డిజార్డర్స్ అండి. అందులో ఏంటంటే బిహేవియరల్ డిస్టర్బెన్సెస్ బాగా కనిపిస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ హాల్యూసినేషన్స్, అంటే ఎవరు మాట్లాడకపోయినా వాళ్ళతో కంటిన్యూస్గా ఎవరో మాట్లాడుతూ ఉంటున్నట్టు అనుకోవడము, అండ్ ఎవరిని చూసినా వాళ్ళ గురించే మాట్లాడుకుంటున్నారు, లైక్ మన గురించే కామెంట్స్ చేస్తున్నారు అని అట్లాంటి ఫీలింగ్ రావడం, లేదంటే ఎవరో మనకు అగేన్స్ట్గా ప్లాట్ చేస్తున్నారు, ఇట్లాంటి ఒక ఇన్సెక్యూరిటీ అండ్ భయం, సస్పీషియస్నెస్ పర్సిస్టెంట్గా ఉండడం. సో దానివల్ల ఏంటంటే ఇప్పుడు హాల్యూసినేషన్స్ అన్నాం కదా, వాళ్ళకి అట్లా వినిపించినప్పుడు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అబ్జర్వ్ చేసేది ఏంటంటే వాళ్ళల్లో వాళ్ళు మాట్లాడుకోవడము, ఎవరికో సమాధానం ఇస్తున్నట్టు చేయడము, ఇట్లాంటి బిహేవియర్స్ నోటీస్ చేస్తారనమాట. అండ్ ఇది కాకుండా చాలా చోట్ల వీ వుడ్ హ్యావ్ హర్డ్ ఓసిడి అని కదా, obsessive-compulsive disorder. సో రిపీటెడ్ అన్వాంటెడ్ థాట్స్ రావడం అనమాట. వాళ్ళ కంట్రోల్లో లేకుండా వాళ్ళు డిస్ట్రాక్ట్ చేసుకోవాలి అని అనుకున్నా డిస్ట్రాక్ట్
డిస్ట్రాక్ట్ చేసుకోలేని థాట్స్, అబ్సెసివ్ థాట్స్, అండ్ చేసే పనులనే తిరిగి చేయడం, లైక్ రిపీటెడ్ హ్యాండ్ వాషింగ్ టు అన్ ఎక్స్టెంట్ దట్ స్కిన్లో కూడా పీల్ అయిపోయే అంతలా యూనో, అండ్ దట్ అబ్సెషన్ ఫర్ క్లెన్లీనెస్ అండ్ మ్యాజికల్ థింకింగ్, సూపర్స్టిషియస్ బిలీఫ్స్, ఇవన్నీ ఉంటాయి అన్నమాట. ఓసిడి ఇప్పుడు మనము రోజు చూసేలాగా ఇట్స్ నాట్ జస్ట్ అబౌట్ వాంటింగ్ అంత క్లీన్గా ఉండడం వరకే కాదండి. ఇట్ ఇస్ వెరీ సీరియస్ మెంటల్ ఇల్నెస్. దానికి ఖచ్చితంగా ట్రీట్మెంట్ అవసరం. మీరు చెప్పిన సిమ్టమ్స్కి చాలామంది ఏమనుకుంటారంటే మంత్రాలు వేయించడమో లేకపోతే తాయెత్తి కట్టించడమో లేదా చేతబడో అనుకుంటారు. ఇది మెంటల్ ఇల్నెస్ అని ఎవరికి అసలు అవగాహన ఉండదు. రైట్ అండి. సో ఇది ఏ ఏజ్లో ఎక్కువ స్టార్ట్ అవుతుంది అంటారు? ఏజ్ వాళ్ళని పేరెంట్స్ అయితే పిల్లల్లో ఎలా గుర్తించాలంటారు? రైట్. సో ఓసిడి అనేది ఏంటంటే అండి, ఇట్ కెన్ స్టార్ట్ ఈవెన్ ఇన్ ద ఎర్లీ చైల్డ్హుడ్. అబౌట్ 8 years పిల్లల్లో కూడా వీ హ్యావ్ సీన్ కేసెస్ అనమాట. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఏంటంటే దాన్ని పాండాస్ అని ఒక సిండ్రోమ్ ఉంది. వాట్ హ్యాపెన్స్ ఇస్ పోస్ట్ స్ట్రెప్టోకోకల్ ఇన్ఫెక్షన్ ఓసిడి డెవలప్ అయ్యే ఛాన్సెస్ ఉందన్నమాట. అండ్ లేదంటే చిల్డ్రన్లో గుర్తించాలి అనుకుంటే కనుక వెన్ దే సీ చిల్డ్రన్ రిపీటెడ్గా హ్యాండ్ వాష్ చేస్తున్నారు, దే ఆర్ స్పెండింగ్ అ లాట్ ఆఫ్ టైమ్ ఇన్ ద బాత్రూమ్స్, ఇట్లాంటి చిన్న థింగ్స్లో స్కూల్కి వెళ్ళడానికి ఇబ్బంది పడుతున్నారు, డిక్లైన్ ఇన్ అకాడమిక్ పర్ఫార్మెన్స్, ఇట్లాంటివి నోటీస్ చేస్తే కనుక ఇన్ ద చిల్డ్రన్ దే కెన్ ఆల్వేస్ ట్రై టు కన్సల్ట్ అ సైకియాట్రిస్ట్ అండి. అండ్ కమింగ్ టు అదర్ ప్రాబ్లమ్స్, ఇప్పుడు డిప్రెషన్, యాంగ్జైటీ ఏదైతే మాట్లాడుతున్నామో దీస్ ఆర్ ఆల్ వెరీ కామన్ ఇన్ ద చైల్డ్హుడ్ ఆల్సో. సో చైల్డ్హుడ్లో వచ్చినప్పుడు ఏంటంటే వన్ థింగ్ ఇస్ వాళ్ళంత కమ్యూనికేటివ్గా ఉండరు కాబట్టి ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ ఫర్ అస్ టు డయాగ్నోస్. సో మనకేంటంటే వీ హ్యావ్ అ లాట్ ఆఫ్ ప్రొజెక్టివ్ టెస్ట్స్ ఉంటాయి అన్నమాట, అసెస్మెంట్ టెస్ట్స్ ఉంటాయి, which will mostly be done by a clinical psychologist. So a projective test ద్వారా we try to assess what is going on in the child's mind anamata. So atla, so that when we are able to establish a diagnosis, we treat according to that diagnosis. What is the difference between psychologist and psychiatrist? గుడ్ క్వశ్చన్ అండి. యాక్చువల్లీ చాలా మందికి ఏంటంటే సైకియాట్రిస్ట్ ఎవరు, సైకాలజిస్ట్ ఎవరు అనేసి డిఫరెన్స్ తెలీదు. సో ఇప్పుడు ఒక సైకియాట్రిస్ట్ అవ్వాలి అంటే వీ హ్యావ్ టు డూ 5.5 years ఆఫ్ MBBS కోర్స్ చేసి ఆ తర్వాత MD సైకియాట్రీ ఫర్ 3 years. ఇట్స్ అ స్పెషలైజేషన్ అనమాట. సో లైక్ దట్ వన్ బికమ్స్ అ సైకియాట్రిస్ట్. సైకాలజిస్ట్ అంటే ఏంటంటే అండి, దే డూ ఇదర్ BA సైకాలజీ, ఆ తర్వాత MA సైకాలజీ ఆర్ BSc సైకాలజీ ఆర్ MPhil సైకాలజీ చేస్తారండి. సో బట్ ద థింగ్ ఇస్ దట్ వీ ఆల్వేస్ వర్క్ ఇన్ అ టీమ్. ఇప్పుడు ఏంటంటే సైకియాట్రిస్ట్ అండ్ సైకాలజిస్ట్ దో ఆర్ డిగ్రీస్ ఆర్ డిఫరెంట్, వీ వర్క్ with the help of each other and we work as a team. For example, ఇప్పుడు చెప్పాలంటే న్యూరాలజిస్ట్స్, ఆర్థోపెడిషియన్స్ ఉంటారు అండ్ ఫిజియోథెరపిస్ట్స్ ఉంటారు. సో వన్స్ యూ హ్యావ్ అ స్ట్రోక్ ఆర్ సంథింగ్, ఏంటంటే ఆఫ్టర్ యువర్ మెడికల్ మేనేజ్మెంట్ ఇస్ డన్ యూ హ్యావ్ టు డెఫినెట్లీ గో టు అ ఫిజియోథెరపిస్ట్ ఫర్ ఫుల్ రికవరీ. సో జస్ట్ లైక్ దట్ వీ వర్క్ యాజ్ అ టీమ్ అండి, సైకియాట్రిస్ట్ అండ్ సైకాలజిస్ట్. సో ఇప్పుడు సైకియాట్రిక్ ఇల్నెసెస్ని క్లినికల్గా డయాగ్నోస్ చేసి దానికి మేనేజ్ చేసేది, లైక్ మెడికల్ మేనేజ్మెంట్ చేసేది వచ్చేసి సైకియాట్రిస్ట్లు అండి. అండ్ వీ టేక్ ద హెల్ప్ ఆఫ్ క్లినికల్ సైకాలజిస్ట్ ఇన్ కేస్ ఆఫ్ మైల్డ్, ఇప్పుడు ఏదైనా ఒక పర్సన్ కమ్స్ విత్ అడ్జస్ట్మెంట్ డిజార్డర్స్ కానీ లేదంటే చిన్న స్ట్రెస్సర్స్ ఉండి, ఫ్యామిలీ ఇష్యూస్ ఉండి, కొంచెం వెన్ దే రిక్వైర్ థెరపీ, వెన్ వీ ఫీల్ థెరపీ ఈజ్ మోర్ బెనిఫిటింగ్ టు దెమ్, అలాంటప్పుడు వీ రెఫర్ దెమ్ టు అ క్లినికల్ సైకాలజిస్ట్ అండి. ఓకే, సైకియాట్రీ అనగానే అసలు యాక్చువల్లీ సొసైటీలో ఒక స్టిగ్మా అటాచ్ అయ్యి ఉంది దానికి. మనం ఎవరికైనా సజెస్ట్ అయినా సైకియాట్రిస్ట్ దగ్గరికి వెళ్ళు అంటే కోపం వచ్చేస్తుంది, అది మాకేం పిచ్చుందా అని అంటుంటారు. సో ఎందుకని అంటారు మీరు? సో రైట్ అండి, ఆ క్వశ్చన్ ఏంటంటే లైక్ ఐ సెడ్ స్టార్టింగ్లోనే ఇది చాలా తక్కువ తెలిసిన ఒక సబ్జెక్ట్ కాబట్టి తెలియని తనం వల్ల వచ్చే స్టిగ్మా అండి అది ఫస్ట్ ఆఫ్ ఆల్. సో ఇంకోటి ఏంటంటే మిస్ఇన్ఫర్మేషన్, ఇప్పుడు ఎవరు గైడ్ చేయడానికి ప్రాపర్గా లేరు సైకియాట్రీ అంటే ఇలా ఉంటుంది అని చెప్పి. సో మనకు ఒక దాని గురించి తెలియనప్పుడు వీ స్టార్ట్ అజ్యూమింగ్, మనం చాలా అజంప్షన్స్ పెట్టుకుంటాం, ఒకవేళ ఇది ఇట్లా ఉంటుందేమో, ఒకవేళ అట్లా ఉంటుందేమో అని చెప్పేసి. సో వన్ ఆఫ్ ద కామన్ అజంప్షన్స్ ఏంటి అంటే సైకియాట్రీ మెడికేషన్స్ గురించి ఉందండి. సో సైకియాట్రీ మెడిసిన్స్కి సైడ్ ఎఫెక్ట్స్ చాలా ఎక్కువ, ఎప్పుడు నిద్రపోతుంటారు, వెయిట్ బాగా పెరుగుతారు, నమ్గా ఫీల్ అవుతారు, ఇట్లాంటి థింగ్స్, అడిక్షన్ ఎక్కువగా ఉంటుంది అని చెప్పి. బట్ ఫనీ థింగ్ ఏంటంటే అండి, అడిక్షన్ని ట్రీట్ చేసేదే సైకియాట్రిస్ట్. అలాంటప్పుడు మా మెడిసిన్స్ ఎందుకండి, వై డూ వీ మా ట్రీట్మెంట్ని మేము అడిక్టివ్గా ఎందుకు ఫార్ములేట్ చేస్తాము?
సో ఈ అడిక్షన్ అనేది ఎప్పుడు ఏర్పడుతుందంటే ఒక పేషెంట్ని మేము ఫాలోఅప్కి పిలిచినప్పుడు వాళ్ళు రాకుండా ఇనిషియల్గా వాళ్ళకి బెటర్గా ఫీల్ అయినప్పుడు అదే మెడిసిన్ వాళ్ళు ఏళ్ల తరబడి కంటిన్యూ చేసుకుంటూ ఉంటారనమాట వితౌట్ ద సూపర్విజన్ ఆఫ్ అ సైకియాట్రిస్ట్. సో అట్లా చేసినప్పుడు వెన్ మెడిసిన్ ఇస్ టేకెన్ ఫర్ అ లాంగ్ ఎక్కువ రోజులు వాడినప్పుడు ఏంటంటే అడిక్షన్ ఏర్పడే ఛాన్సెస్ ఉంటుంది. బట్ ఒక సైకియాట్రిస్ట్ గైడెన్స్లో మనం కనుక మెడిసిన్స్ తీసుకున్నాము అంటే ఈ అడిక్షన్ పొటెన్షియల్ అనేది చాలా చాలా తక్కువ అండి. హౌ అబౌట్ సైడ్ ఎఫెక్ట్స్ అంటారు? సైడ్ ఎఫెక్ట్స్ రైట్. సో కామన్గా వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ అండి వెయిట్ గెయిన్, స్లీప్ డిస్టర్బెన్సెస్ ఇట్లాంటివి ఉంటాయి. సో ఇనిషియల్గా డ్రగ్ అడ్జస్ట్ అయ్యే వరకు కొంచెం స్లీప్ రావచ్చండి, ఓకేనా. సో దానివల్ల పెద్దగా నష్టం అనేది ఏం లేదు. సో ఎప్పుడు మనం రిస్క్ వర్సెస్ బెనిఫిట్స్ వే చేయాలన్నమాట. ఇప్పుడు మనం ఒక సింపుల్ ట్యాబ్లెటే తీసుకుని గూగుల్లో కొట్టామనుకోండి చాలా సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి. సో ఇన్ఫ్యాక్ట్ సైడ్ ఎఫెక్ట్స్ లేని మెడిసిన్స్ అంటూ ఏమీ ఉండవు. సో ఇప్పుడు ఏంటంటే మనం ఆల్వేస్ రిస్క్ వర్సెస్ బెనిఫిట్ని వెయిట్ చేయాలి. ఇప్పుడు ఈ చిన్న చిన్న నిద్ర ఎక్కువ పడుతుంది, వెయిట్ గెయిన్ అవుతుంది. వెయిట్ గెయిన్ అవుతే యూ కెన్ ఆల్వేస్ ఏంటి డైట్లో కంట్రోల్ చేసుకోవచ్చు, ఫిజికల్ యాక్టివిటీ చేయొచ్చు. బట్ వీటి కోసం ట్రీట్మెంట్ మానుకోవడం అనేది ఎంతవరకు టు లివ్ విత్ ఇల్నెస్ ఇస్ మోర్ పెయిన్ఫుల్ కదండి. సో చిన్న చిన్న సైడ్ ఎఫెక్ట్స్కి వీ కెన్ ఆల్వేస్ మేనేజ్ దెమ్ ఇన్ అదర్ వేస్ కూడా. బట్ ఆ ఇల్నెస్తో బతకడం అనేది ఇట్ ఇస్ డిసెబిలిటీ లాగా తయారవుతుంది అనమాట ఓవర్ ద ఫ్యూ ఇయర్స్. రైట్. కొంతమంది ఈ మధ్య పిల్లల్లో చూసుకుంటుంటే గేమ్స్కి బాగా అడిక్ట్ అవుతున్నారు. ఆన్లైన్ గేమింగ్ అండ్ మోరోవర్ ఈ గేమ్స్ ఆపేయమంటే కూడా సూసైడ్ చేసుకునే ఉద్దంతాలు మనం విన్నాం. సో ఇది కూడా హెల్త్ ఇష్యూ పరంగానే చూడాలంటారా? మెంటల్ హెల్త్ ఇష్యూనా? డెఫినెట్గా అండి. సో ఈ ఆన్లైన్ స్మార్ట్ ఫోన్ అడిక్షన్, ఆన్లైన్ గేమింగ్ డిజార్డర్ ఇవన్నీ ఏంటంటే సైకియాట్రిక్ ఇల్నెసెస్గానే మనం గుర్తించడం జరిగిందనమాట. సో వాటికి ద సేమ్ క్రైటీరియా అప్లైస్. ఇప్పుడు మనకి ఒక డ్రగ్ డిపెండెన్స్ లైక్ ఆల్కహాల్ కానీ నికోటిన్ కానీ ఒక డిపెండెన్స్ ప్యాటర్న్ ఎట్లా వస్తుందో వీటికి కూడా ఖచ్చితంగా అట్లాంటి ఒక పొటెన్షియల్ ఉంది అని చెప్పేసి మనం లైక్ ఇట్ హ్యాస్ బీన్ ఐడెంటిఫైడ్ యాజ్ అ డిజార్డర్. సో దానికి కూడా ఖచ్చితంగా వీ నీడ్ టు ఇంటర్వీన్ అనమాట. దాన్ని అలాగే వదిలేసిపోతూ ఉంటే వాళ్ళు ఏంటంటే చిల్డ్రన్ దే బికమ్ లోన్లీ, ఐసోలేటెడ్గా అయిపోయి లైక్ వీ ఆల్రెడీ డిస్కస్డ్ అకాడమిక్ పర్ఫార్మెన్స్ తక్కువ అయిపోయి అండ్ బాగా డిసొబీడియన్స్ పెరిగి బిహేవియరల్ డిస్టర్బెన్సెస్ రావడము ఇవన్నీ చాలా కామన్గా జరుగుతున్నాయండి. వీ బీన్ సీయింగ్ అ లాట్ ఆఫ్ లైక్ కిడ్స్ ఈ మధ్యకాలంలో బాగా ఎక్కువ కూడా అయింది. బికాస్ ఇప్పుడు మనకి లాక్డౌన్ తర్వాత ఏంటంటే ఎక్కువగా వాళ్ళకి యాక్సెస్ ఉంటుంది. మొబైల్ ఫోన్స్ కానీ ఐప్యాడ్లు కానీ ఏంటంటే వాళ్ళకి ఇంకా ఆన్లైన్ స్కూల్స్ కాబట్టి వాళ్ళకి యాక్సెస్ కూడా ఎక్కువ ఉంటుంది. అండ్ బోర్డమ్ వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్స్ ఏంటంటే వాళ్ళు వెళ్ళి మిగిలిండే వాళ్ళని కలవడానికి లేదు, ఇంట్లోనే కూర్చోవడము. సో ఆ బోర్డమ్ వల్ల కూడా ఇట్లాంటివి బాగా పెరుగుతుంది. రైట్. అలాంటి కిడ్స్కి ఎలాంటి ట్రీట్మెంట్ అందుబాటులో ఉంది? ఎంత టైం పడుతుంది అంటారు? సో అట్లాంటి కిడ్స్కి ఏంటంటే అండి మనం ఫస్ట్ అసెస్ చేయాలి. ఫస్ట్ ఇజ్ ఇట్ కమింగ్ అండర్ అంటే అది డయాగ్నోస్ చేయాల్సినంత పెద్ద ప్రాబ్లమా లేదంటే ఇట్ ఈస్ జస్ట్ బికాస్ ఆఫ్ బోర్డమా అనేది అది మనం క్లియర్ డిఫరెన్షియేషన్ చేయాలన్నమాట. సో ఒకవేళ అట్లా గనక ఉంటే ఒకవేళ ఇఫ్ ఇట్స్ అ డిజార్డర్ కానీ అడిక్షన్ కానీ ఉంది అనుకోండి వీ కెన్ ఆల్వేస్ డూ థెరపీస్ అనమాట. వీ హ్యావ్ అ లాట్ ఆఫ్ థెరపీస్ టు డీల్ విత్ సచ్ థింగ్స్. అయితే డాక్టర్ గారు ఫ్యామిలీలో ఒక మెంబర్కి బిహేవియరల్ చేంజెస్ వస్తే అది పిచ్చనో లేకపోతే ఏదో తొక్కారనో దిష్టి తగిలిందనో మాయలు మంత్రాలకు తీసుకెళ్తారు, అది తగ్గిందని కూడా వాళ్ళు బిలీవ్ చేస్తున్నారు. అలాంటి వాళ్ళకి మీరేం చెప్తారు? సో బేసికల్గా బిహేవియర్లో చేంజెస్ వస్తున్నాయి అంటే అండి మెయిన్గా మోస్ట్ ఆఫ్ దెమ్ కుడ్ బీ బికాస్ ఆఫ్ ఒక అండర్లయింగ్ సైకియాట్రిక్ డిజార్డర్ వల్ల వస్తాయి అన్నమాట. అండ్ మీరు అడిగారు కదా అవి తగ్గుతున్నాయి అని వాళ్ళు బిలీవ్ చేస్తున్నారు. సో బేసిక్గా ఏంటంటే అండి దీన్ని మనం చూసామంటే ఒక అన్ట్రీటెడ్ సైకోసిస్ అంటాము ఏదైతే ఉందో అది ఈవెన్ వితౌట్ ట్రీట్మెంట్ కొన్ని రోజుల తర్వాత సెటిల్ అయిపోతుంది. బట్ అక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే విత్ ఎవ్రీ ఎపిసోడ్ కానీ ఖచ్చితంగా మళ్ళీ రిలాప్స్ అవుతుంది. అన్ట్రీటెడ్ సైకోసిస్ అనేది మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ రిలాప్స్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. బట్
ప్రతి ఒక్క ఎపిసోడ్ వచ్చినప్పుడు సమ్ అమౌంట్ ఆఫ్ బ్రెయిన్ డ్యామేజ్ అనేది జరుగుతుందండి. సో మనం ఆ బ్రెయిన్ డ్యామేజ్ అనేది ఇర్రివర్సిబుల్, అంటే మనం అది రివర్స్ చేయలేని డ్యామేజ్ అనేది చిన్న చిన్నగా జరుగుతూ ఉంటుంది. సో యూ హ్యావ్ టు టేక్ ట్రీట్మెంట్ టు ప్రివెంట్ అట్లాంటి రిలాప్స్ ఎపిసోడ్స్ని ప్రివెంట్ చేయడానికి ఖచ్చితంగా ట్రీట్మెంట్ అవసరం పడుతుందండి. అయితే డాక్టర్ గారు, ఈ మెంటల్ హెల్త్ ఇష్యూస్ సరైన టైంలో ట్రీట్ చేయకపోతే ఎలాంటి కాన్సిక్వెన్సెస్ చవి చూడాల్సి వస్తుందంటారు? సో సరైన ట్రీట్మెంట్ అందకపోతే జరిగే నష్టాలు ఏంటంటే అండి, ఫస్ట్ వాళ్ళ బయోలాజికల్ ఫంక్షన్స్ అంటే ఆకలి, నిద్ర అనేవి ఏంటంటే అవి ఫస్ట్ ఎఫెక్ట్ అవుతాయి అన్నమాట. అండ్ వాళ్ళ సైకలాజికల్ ఫంక్షన్స్, వాళ్ళు వాళ్ళని చూసుకునే విధానము కానీ, వాళ్ళ గురించి వాళ్ళ బిలీఫ్స్ కానీ, వాళ్ళ యూనో కాన్ఫిడెన్స్ లెవెల్స్ కానీ ఇట్లాంటివి తగ్గుతాయి. అండ్ వాళ్ళ సోషల్ ఫ్యాక్టర్స్ కూడా ఎఫెక్ట్ అవుతాయి, లైక్ వాళ్ళ ఇంటరాక్షన్ విత్ దర్ ఫ్యామిలీ మెంబర్స్ కానీ, క్లోజ్ ఫ్రెండ్స్తో కానీ, ఇవన్నీ ఎఫెక్ట్ అవుతాయి. సో ఈ అన్నీ ఎఫెక్ట్ అయినందువల్ల ఏంటంటే అండి, అల్టిమేట్గా వాళ్ళ వర్క్లో అది చూపిస్తుంది అనమాట. సో వర్క్ ఎన్వైరన్మెంట్ డిస్టర్బ్ అవ్వడము, వర్క్ సరిగ్గా చేసుకోలేకపోవడము, దీనివల్ల మళ్ళీ వాళ్ళ ఫైనాన్షియల్ బర్డన్ పెరగడము, ఫైనాన్షియల్ ఇష్యూస్ రావడము. సో ఓవరాల్గా ఏంటంటే అండి, ద హోల్ క్వాలిటీ ఆఫ్ ద లైఫ్ విల్ బీ ఎఫెక్టెడ్. నాట్ ఓన్లీ ఆ ఒక్క పర్సన్కే కాదు, ద హోల్ ఫ్యామిలీకి క్వాలిటీ ఆఫ్ లైఫ్ అనేది బాగా తగ్గిపోతుందండి. రైట్. ఎనీ సివియర్ ప్రాబ్లమ్కి ఓన్లీ మెడికేషన్ ఇస్ అ సొల్యూషన్ అంటారా? లేదండి, ఇట్ డిపెండ్స్ ఆన్ ద ప్రాబ్లమ్. సో ఇప్పుడు ఒక డిజార్డర్ అసలు దాని డయాగ్నోసిస్ ఏంటి, దాని సివియరిటీ ఏంటి అని ఫస్ట్ చూడాలి. సో ఇప్పుడు మనకి గైడ్ లైన్స్ ఉన్నాయండి, ప్రతి ఒక్క డిజార్డర్ ఎట్లా ట్రీట్ చేయాలి. సో ఫార్మకలాజికల్ మేనేజ్మెంట్ ఉంటుంది, నాన్ ఫార్మకలాజికల్ మేనేజ్మెంట్ కూడా ఉంటుంది, విచ్ ఇంక్లూడ్స్ సైకోథెరపీస్ మెయిన్గా. సో బేస్డ్ ఆన్ ఆ పర్సన్ నీడ్ని బట్టి వీ ట్రై టు ఫార్ములేట్ అ ట్రీట్మెంట్ ప్లాన్. రైట్. థ్యాంక్ యూ పద్మ గారు.